రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రూపాయలు ఒకేసారి అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ఆదివారం అల్వాల్ పరిధిలోని హెచ్ఎంటీ కాలనీ, బృందావన్ కాలనీ, అల్వాల్ హిల్స్ కాలనీలో మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని అన్నారు. పార్టీ జెండాలతో సంబంధం లేకుండా దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే అది మోడీతోనే సాధ్యమని అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఓటు వేసినా లాభం లేదని అన్నారు. రాష్ట్రంలోని మెట్రో సౌకర్యం, రోడ్డు ట్రాఫిక్ మరియు మద్యం, ఇతర సమస్యలపై మోడీ దృష్టికి తీసుకువెళ్తామని, ఇతర సంఘటనలు ఇకపై ఉండవని, మోడీతోనే సాధ్యమని తెలియజేశారు. రాజకీయ పార్టీకి భగవద్గీతతో సమానం, అది ఒక ఖురాన్తో సమానం, ఒక బైబిల్తో సమానం. అంటే ఇచ్చిన ఆమెను తప్పకుండా అమ్మ ఇచ్చేయాలి. ఏమి ఇచ్చినా మేము, ఓ తెలంగాణ తల్లులారా, మీ పిల్లలకు మీ మీద భారం పడకుండా నౌకరు ఇచ్చేంత వరకు వాళ్ళు చదువుకోవడానికి 3,116 రూపాయలు వృత్తి ఇస్తా అని చెప్పింది. యాదుకుందా? నిరుద్యోగ వృత్తి దాని పేరు. తెలంగాణ రైతులారా, 1,00,000 రూపాయలు రుణమాఫీ ఎట్ టైం చేస్తా అని చెప్పిండా లేదా? ముఖ్యమంత్రి చెప్పిండా లేదా? అనేక హామీలు ఉన్నాయి. కానీ ఆయన మాట మాట్లాడితే ధనిక రాష్ట్రం అని చెప్పిండు, సంపదకు కొదవలేని రాష్ట్రం అని చెప్పిండు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అని చెప్పిండు, అన్నిట్లో నంబర్ 1 రాష్ట్రం అని చెప్పిండు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పరిపాలన కంటే కూడా నా పరిపాలన నంబర్ 1 అని చెప్పిండు. గా ముఖ్యమంత్రి 4.5 సంవత్సరాలు గడిచినప్పటికీ రైతు రుణమాఫీ అమలు కాలేదు. డబ్బులు లేకనా? ఇష్టం లేకనా? డబ్బులు లేక. జీతభత్యాలు కూడా చివరికి ఒక వారం కొన్ని జిల్లాలు జీతాలు ఇచ్చే వాస్తవం కదా. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. ఈటల రాజేందర్ రెడ్డికి మన కాలనీ 4 సాయిబాబా నగర్, మంజీరా నగర్, భూపతిరావు నగర్, అల్వాల్ హిల్స్, అలాగే ఈటల రాజేందర్ రెడ్డి సేవలు మనకు కావాలని ఈసారి ఈ విధంగా లోక్సభకు అన్నకు అవకాశం వచ్చింది కాబట్టి మనం అందరం హృదయపూర్వకంగా ప్రతి కాలనీలో ప్రతి ఇంటింటికి ప్రచారం చేసి అన్నను మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా చిన్న సమస్యలు ఉన్నాయి, అవి మా అన్న గెలిచిన తర్వాత ఇంటికి పోయి చెప్పి చేసుకుంటాము. అన్నకు సమస్యలు కావచ్చు, విద్యాపరమైన సమస్యలు కావచ్చు, ట్రాఫిక్ సమస్యలతో బాధపడేటువంటి ఈ అల్వాల్, అదేవిధంగా కొంపటి రోడ్ల ఫ్లైఓవర్ల సమస్య కావచ్చు, లేదా రేపు మెట్రో సమస్య కావచ్చు, ఇలాంటి లోకల్ ఇష్యూల మీద కూడా మనం అనుకున్నాం. డెఫినెట్గా వాళ్ళకు నమ్మకం ఉంది. ఎవరు గెలిచినా ఇవి కావు, మీరు గెలిస్తేనే, భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే మోడీ గారితో మాట్లాడి, అమిత్ షా గారితో మాట్లాడి ఇవాళ ఇది అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఎటు చూసినా ఈ దఫా బీజేపీకి ఓటెత్తామని చెప్పి భావిస్తాను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చతికిల పడ్డది. ఇక్కడ ఎవరు ఆలోచిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ ఏదో కొంత ఆనాడు కేసీఆర్ ఏవైతే చేసి అధికారాన్ని అండగా పెట్టుకొని తీసుకపోవడు, మీకు ఈ పదవిత్తా ఆ పదవిత్తా అని ప్రలోభాలు, మద్యం సీసాలు, నోట్ల కట్టలు, అధికార అహంకారం, వాటితో కొంత ఏదో ప్రయత్నం చేస్తాను. కానీ మల్కాజ్గిరి పార్లమెంటు చాలా చైతన్యవంతమైన పార్లమెంట్. విజ్ఞులు వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళని ఇవన్నీ లొంగ తీసుకోలేవు. ముమ్మాటికి మల్కాజ్గిరి గడ్డ మీద 2 పార్టీల డిపాజిట్ గల్లంతు చేసి రేపు ఎగిరే జెండా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ.